మంజు 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 వస్తున్నా. ఏంటండి హడావిడి? అమ్మాయిని చూడడానికి నాయుడు గారు అబ్బాయి వస్తున్నాడు. వెళ్ళి అమ్మాయిని రెడీ చేయి. ఏంటండి ఉరుమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఇంత సడన్ గా వస్తే ఎలా? అబ్బా, నీ సామెతలతో చంపేస్తున్నావే. వెళ్ళి చెప్పిన పని చెయ్యి. వెళ్ళు. ఏంటో వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. హాయ్ అంకుల్, ఐఎమ్ రాజ్, సన్ ఆఫ్ రెడ్డి నాయుడు ఫ్రమ్ భీమవరం. నాన్నగారు చెప్పారు బాబు. మంజు, అబ్బాయి వచ్చాడు రా. కూర్చో బాబు. థ్యాంక్స్. వేర్ ఆర్ యూ వర్కింగ్? ఐఎమ్ వర్కింగ్ ఫర్ సీసీ సొల్యూషన్స్. షీఈ్ మై వైఫ్ మంజుల. నమస్తే అండి. నమస్తే బాబు, తీసుకోండి. ఏంటి అంకుల్, స్వీట్లతోనే సరిపెడతారా ఏంటి? స్వీట్ లాంటి మీ అమ్మాయిని కూడా చూపిస్తే బాగుంటుంది కదా అంకుల్. వై నాట్? అమ్మా అంజలి, అంజలి రామ్మా, కూర్చో. హాయ్, దిస్ ఇస్ రాజ్. సీ అంకుల్, యువర్ డాటర్ ఈజ్ వెరీ నైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. గుడ్, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. ముఖ్యంగా నీ స్టైల్. ఇలాంటి అకేషన్ అప్పుడు జనరల్గా చీర కట్టుకుంటారు, కానీ నువ్వు నీకు నచ్చిన డ్రెస్ వేసుకొచ్చావు. ఐ లైక్ ఇట్. నాకు ఇలానే ఇష్టం. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఓకే అంకుల్, మీ అమ్మాయి నాకు నచ్చింది. మరి తనకి? తనకు కొంచెం మొహమాటం ఎక్కువ. ఎంతైనా అమ్మాయి కదా. ఏమ్మా, రాజు నీకు నచ్చాడా? నాకు కొంచెం టైం కావాలి డాడీ. ఓకే, నో ప్రాబ్లం. టేక్ యర్ ఓన్ టైమ్, బట్ ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ. వస్తాను అంకుల్. బాయ్ అంజలి. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీకు ప్రాజెక్ట్ ముఖ్యమా, నేను ముఖ్యమా? నా గురించి పట్టించుకోవా? అవసరం తీరిపోయిందనా? నిన్ను నమ్మి తప్పు చేశాను కదరా. ఇలాగే మాట్లాడతావు, మగాడివి కదా. యు బ్లడీ. ఒరే నాన్న, ఈ పాలు తాగురా. రే, నిన్ను 2 రోజుల నుంచి చూస్తున్నాను. ఏదో పోగొట్టుకున్న వాడిలా డల్గా ఉంటున్నావు. ఏమైందిరా? మీ నాన్నేమన్నా అన్నారా? అదేం లేదమ్మా. నేను తల్లినిరా. బిడ్డ ఎప్పుడు ఎలా ఉంటాడో నాకు తెలీదా? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పరా నాన్న. ఏం లేదమ్మా, ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నా అంతే. ప్రాజెక్ట్ గురించి అయితే నువ్వు ఇన్ని రోజులు ఆలోచించావు. నిజం చెప్పు, ఏం జరిగింది? అమ్మా, అసలు ఏం జరిగిందంటే, తను లేకుండా ఉండలేకపోతున్నానమ్మా. మా మధ్య చిన్న చిన్న విషయాలకే విడిపోయినంత గొడవలు వచ్చాయమ్మా. ఇదేంటిది? అంజలి ఎవరితోనో మాట్లాడుతోంది. ఇదేదో కొంచెం తేడాగా ఉంది. అవును, మధ్యలో గొట్టంగాడెవడు? ఏదేమైనా సరే ఈరోజు అంజలిని ప్రేమని కలిపి తీరాల్సిందే. ఎస్. హాయ్ అంజలి, ఎలా ఉన్నావు? అవును, ఇతనెవరు? ఏంటి బాబాయ్ గారు, ఈ ప్రశ్న మీరు అడుగుతున్నారా లేక ఎవరైనా అడగమని పంపించారా? అబ్బే అదేం లేదమ్మా, కుర్రాడు కూడా చూడటానికి చాలా స్మార్ట్గా ఉంటాను. అంజలి, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడు ప్లీజ్. సారీ బాబాయ్, ఇతను మిస్టర్ రాజ్. మా పేరెంట్స్కి బాగా నచ్చాడు. నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ. ఓకే అంకుల్, బాయ్. మాకు అర్జెంట్ పని ఉంది. లెట్స్ గో అంజలి, ఐల్ డ్రాప్ యూ. వస్తాను అంకుల్. అబ్బో, పాపకి ఇంకా మనోడి మీద కోపం తగ్గినట్లేదు కదా. చెబుతా. ప్రేమ్, అరే ప్రేమ్, ప్రేమ్ ఏంట్రా అలా ఉన్నావు?
నిన్ను చూస్తూ ఉంటే ప్రేమ మీద ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా పోతుందిరా. అవునరా మామ, నువ్వేదో తన గురించి అంతగా ఆలోచిస్తుంటే తను మాత్రం ఉడ్బిన్ వెంట వేసుకొని తిరుగుతుందిరా. అరే టేక్ టీజరా మామ, అయినా అమ్మాయిలంతా ఇంతే, సిన్సియర్గా ప్రేమించడం లవ్ చేయరు. అయినా నువ్వు లైట్ తీసుకోరా మామ, నీకేం తక్కువరా. లేదురా, మా ఇద్దరి మధ్య ప్రేమకి తప్ప వేరే దానికి చోటు లేదురా. నాకు తెలుసు తను కూడా నాలాగే ఆలోచిస్తుందని. నేనే తొందరపడ్డాను. పాపం తను ఆ పెళ్లి గురించి టెన్షన్ పడుతూ నాతో చెప్పడానికి వస్తే నేనే అర్థం చేసుకోకుండా తొందరపడ్డాను. అయితే ఓకేరా, మీ ఇద్దరు కలిస్తే వెరీ హ్యాపీ. కానీ ఆ పెళ్ళికొడుకు గారిని ఏదోలా సైడ్ చేయాలరా. అయితే Done. డన్. ఏంటి బంగారం, ఇంకా కోపం తగ్గలేదా? సారీ చెప్పాను కదా, కావాలంటే గుంజీలు కూడా తీస్తా, నన్ను క్షమించవు. తెలుసుకోవా ప్రీతమా నీపై నా ప్రేమని, కలిసిరావా నేస్తమా నీ జీవితం నా తోడని, చెలి తెలుసునా నా శ్వాస నీకోసమే శ్వాసిస్తుందని, నా జీవితానికి నువ్వే చివరి మజిలి, అందుకే అందుకో ఈ నా ప్రేమాంజలి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ రా. నర్స్, ఉస్సి అంజలికి ఒకసారి ఫోన్ చేయవే. హలో, భయమిస్తుంది, ఏమైతుంది? అంజలి, నేను శృతిని మాట్లాడుతున్నాను. మైథిలి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందే. మేమందరం అవునే హాస్పిటల్లో ఉన్నాం. తొందరగా కొంచెం తొందరగా హాస్పిటల్కి రావే. సీరియస్ గా ఉందని చెప్పు. తొందరగా రా, చాలా సీరియస్ గా ఉంది. సరే. అసలేమైంది? ఎందుకు ఇలా చేసింది స్టూపిడ్? కాలేజ్లో ఏమైనా జరిగిందేమోనే, అసలు ఎందుకు చేసిందో తెలీదు. అయినా మైథిలి అట్లా చేస్తుంది అనుకోలేదే, దాని పర్సనల్ ప్రాబ్లం అంట. నర్స్, పేషెంట్ని చూసుకోండి. అమ్మాయి తాలూకు మీరేనా? ఎస్ డాక్టర్. నో, షీఈ్ ఆల్ రైట్. యు గో అండ్ సీ. స్లీపింగ్ పిల్స్ మింగేసింది, మొత్తం కక్కించాం. నౌ షీఈ్ ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. నో మెన్షన్. మైథిలి, మైథిలి, వద్దు, పడుకో. ఎందుకే ఇలా చేసావు? స్టూపిడ్. చచ్చి ఏం సాధిస్తావు? సారీ అంజలి, మీలాంటి మంచి ఫ్రెండ్స్ ఉండి కూడా నేను ఇలా చెడిపోయాను. ఫీల్ అవుతుంది. బాధపడకు మైథిలి. ఎందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు? నేను ఇలా తయారవడానికి కారణం అయినా నేనంత పెరిగిదాన్ని కాదు. ఏమైందే? అసలు విషయం ఏంటంటే, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ప్రేమలో పడి వాడి మాయలో చిక్కుకున్నాను. వాడి పేరు ఆనంద్ రాజ్. నేను వాడి ప్రేమను నమ్మాను. ఆనంద్ రాజా, వాడు నా జీవితంతో ఆడుకున్నాడు. నేను వాడితో గడిపిన మూమెంట్స్ అన్నీ నాకు తెలియకుండా వీడియో రికార్డ్ చేసి వాడి స్నేహితులకి ఆ వీడియోస్ అన్నీ షేర్ చేశాడు. వాడి ఫ్రెండ్స్ నన్ను వేధించడం మొదలుపెట్టారు. అదే జరిగింది. ఏమిటి రంజు, ఏమైంది అలా ఉన్నావు? అసలు విషయం ఏంటో నాతో చెప్పు. నేను ఉండగా నీకేం కాదు, నన్ను నమ్ము ప్లీజ్. థ్యాంక్స్ రా, ఇది చాలు.
అసలు నా నమ్మకమే నువ్వు. నీతో కాక ఇంకెవరితో చెప్తాను? అసలేం జరిగిందంటే ఇది విషయం. ప్రేమ్, ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు. నాకు నీ మీద నమ్మకం ఉంది. తప్పకుండా రంజు, ఇది నీ ప్రాబ్లం మాత్రమే కాదు, మన ప్రాబ్లం. దీని గురించి నువ్వేం ఆలోచించక, నేను చూసుకుంటా. రేపటి నుండి అసలు కథ అంతా స్టార్ట్. రెడీ టు యాక్షన్, ఓకే? కరెక్ట్ ఐడియా చెబుతా. హాయ్ అంజలి. హాయ్, హలో. హలో అంజలి, నేను ఇక్కడున్నాను. హౌ ఆర్ యు అంజలి? బాగున్నాను అంకుల్. గుడ్. ఏం రాజ్, ఎలా ఉన్నావు? అవును, మా అంజలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? ఎక్కడ అంకుల్, నో వే. తన డెసిషన్ ఇంకా చెప్తే కదా. డోంట్ వరీ మై డియర్ యంగ్ బాయ్, ఈ లేడీస్ అంతే. అందుకే నీకు లవ్లో కొన్ని మంచి టిప్స్ చెప్తాను, నాతో రా. నన్ను నమ్ము లవ్లీ బాయ్. హలో, ఈ కాలనీ మొత్తం నన్ను లవ్ గురు అని పిలుస్తారు, తెలుసా? మరి తను అబ్బా వస్తుందిలే రాజ్. అంజలి నువ్వు వెళ్ళు, మేము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి ప్లీజ్. కమాన్ కమాన్ యార్. హాయ్ ప్రేమ్, లేట్గా వచ్చావు. పద. అంజు, నువ్వు పక్కనుంటే నాకు అసలేం గుర్తుకురావు తెలుసా? అవునా బుజ్జి? అయితే అబ్బాయి గారు గజనీ అన్నమాట. కొంపతీసి నన్ను మర్చిపోలేదు కదా? నన్ను నేను మర్చిపోతాను కానీ నిన్ను మర్చిపోతానా? అందుకేరా నా భయం. నీలోనే నేనున్నాను కాబట్టి. మన ఇద్దరం వేరు కాదు ప్రేమ్. నువ్వే నేను, నేనే నువ్వు. అందుకే కదా మన మధ్యలో దూరాలని చూస్తున్న రాజుగారిని స్కెచ్ చేసి మరి సైడ్ చేస్తుంది. తింటావా? వద్దులే. తింటావా? ఈడు బెటరు. హాయ్ గైస్. హాయ్. హాయ్. ఏంట్రా నేను ఎక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తుంటావు? ఓ ఇతనెవరను కదా, ఇతను మన అంజలి కాబోయే హస్బెండ్. మీట్ మిస్టర్ రాజ్. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇతను కూడా మన ఫ్రెండే. అదే 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 మీ ఫ్రెండ్ అన్నమాట. ఓ గుడ్ ఫర్ మీ. మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా. థ్యాంక్స్ అంకుల్. ఇట్స్ ఓకే 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 రాజ్. కానీ అంజలికి ప్రపోజ్ చేసావా? యాక్చువల్లీ అంకుల్, ఈ మ్యారేజ్ ప్రపోజల్ పేరెంట్స్ చూసింది. నేను ఫస్ట్ టైం అంజలి చూడగానే లవ్లో పడిపోయాను. ఇట్స్ క్వైట్ న్యాచురల్ యార్. కానీ తను ఇంతవరకు నాతో హ్యాపీగా మాట్లాడిందే లేదు. తనతో ఎలా అయినా సరే మాట్లాడాలని ఫోన్ గిఫ్ట్గా కూడా ఇచ్చా. తన్ని కాల్ చేయమన్నాను, రెస్పాండ్ కూడా కాలేదు. అంకుల్, అంజలి ఎలాంటిది? చూడు రాజ్, అంజలి చాలా మంచి అమ్మాయి. నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఒక్క ముక్కలో చెప్పాలంటే మ్యారేజ్ ప్రపోజల్తో వచ్చే నిన్నే వెయిటింగ్లో పెట్టిందంటే తన క్యారెక్టర్ ఏమంటే ఈ పాటిగా నీకు అర్థమై ఉండాలి. ఓ ఐఎమ్ సారీ అంకుల్. కమ్మాన్ యార్, మనలో మనకి థ్యాంక్స్ సారీలు ఎందుకు? చూడు రాజ్, అమ్మాయిలు చాలా టిపికల్గా ఉంటారు. అలాంటి వాళ్ళని లవ్లో పడేయాలి అంటే కొన్ని టిప్స్ అవి ఫాలో అవుతూ ఉండాలి. ఎరా యా చూడు రాజ్, అమ్మాయిలు టిపికల్గా ఉంటారని చెప్పాను కదా. అలాంటి వాళ్ళని లవ్లో పడేయాలి అంటే కొన్ని ప్రికాషనరీ ప్రిపరేషన్స్ అన్ని ఫాలో అవుతూ ఉండాలి. అవును భయ్యా, మా అంకుల్కి లవ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉందిలే. అవును మరి, ఏది పెరిగినా గేది తగ్గలేదు. దీంట్లాగే కాదు కౌంటర్. నోర్మయ్యండ్రా, ఫ్రెండ్షిప్ అన్నాక ఆ మాత్రం స్పోర్టింగ్ న్యూస్ లేకపోతే ఎలా చెప్పు? గ్రో అప్ మ్యాన్, గ్రో అప్. అంకుల్, మీరు ఎలాగైనా అంజలి నాకు పడేలా టిప్స్ చెప్పండి ప్లీజ్. ఓకే మై డియర్ యంగ్ బాయ్. చూడు, ముందుగా మనం ప్రేమిస్తున్న అమ్మాయి తాలూకా అభిరుచులు, అలవాట్లు, ఇష్టాలు ఇవన్నీ తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగానే మనం ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి. ద నెంబర్ 2 పాయింట్, అమ్మాయికి నచ్చిన గిఫ్ట్లు అన్నీ కూడా ప్రెజెంటేషన్ గా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. ఓకే, అలా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా మనం ప్రేమిస్తున్న అమ్మాయి లైన్ లోకి వచ్చేస్తుంది. చిచి లవ్ లో పడిపోతుంది. ఓకే అంకుల్, థ్యాంక్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ మై డియర్ బాయ్. గో గో గో. సో స్వీట్. ఐ లవ్ యూ రా బుజ్జి. జస్ట్ ఏ మినిట్. హలో అల్లుడు. చెప్పమావయ్యా, ప్లాన్ వర్కౌట్ అయిందా? ఇక్కడంతా ఓకే. నువ్వు వేసిన ప్లాన్ 100% సక్సెస్. వాడు మన ట్రాప్ లో పడిపోయినట్టే.
ఇక నీ లవ్కి నో బ్రేక్. ఎంజాయ్ అల్లుడు, ఎంజాయ్. థ్యాంక్స్ మావయ్య. వావ్ అంజలి, సూపర్ గుడ్ న్యూస్. ఏంటి? ఆ రాజుగాడికి మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. రేపటి నుండి వాడిని నువ్వు జాగ్రత్తగా నీ ముగ్గులోకి దింపాలి. అమ్మో నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, నేను చెప్పించాయి, ఓకేనా? ఏంటది? యా ఓకే.